హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక టాప్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. సో వేరే అమ్మాయి ఇచ్చింది అది ఆల్ట్రేషన్ చేయమని. నా హైట్ ఉంటుంది, అలాగే నాకు సరిపోతుంది. ఇక్కడ నేను వేసుకున్నాను చూడండి. చాలా అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, పైగా పొట్టిగా ఉంటుంది. సో నేను అందుకని చెప్పి ఫస్ట్ హ్యాండ్స్ కూడా చాలా కిందికి ఉన్నాయంట, అందుకని చెప్పి హ్యాండ్స్ కూడా ఇప్పేస్తున్నాను. ఇక్కడ మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ విప్పకుండా జస్ట్ హ్యాండ్స్ ఇప్పేసాను. ఈ టాప్ పొడవు వచ్చేసి ఆ అమ్మాయికి 50 కావాలంట, అంటే 50 ఇంచెస్ కావాలి, ఎందుకంటే తన హైట్ అంతే ఉంది. సో ఇక్కడ నేను విప్పేసాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే ఇక్కడ కట్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది చాలా పొడవు ఉంది, అమ్మాయి చాలా పొట్టిగా ఉంటుంది. సో అందుకని చెప్పి హ్యాండ్స్ కూడా చాలా పొడవు అయ్యాయి, అందుకని ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 11.5 10.5 అలా పెట్టాను అనుకుంటా, నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 10.5 అనుకుంటా. సో మొత్తం 50 అయితే ఇక్కడ 10.5, ఎందుకంటే మామూలుగా అయితే పైన కింద కలిపి మనము ఒక 1 ఇంచ్ అలాగా వదులుకోవాలి. పైన ఆల్రెడీ కుట్టే ఉంది కాబట్టి పైన మనమేం వదులుకోవాల్సిన అవసరం లేదు. సో నేను 10.5 పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాడీ పార్ట్కి అయితే. సో చాలా వరకు కట్ చేశాను, అక్కడ కట్ చేసిన క్లాత్ అంతా విప్పేసాను మొత్తము కింద పార్ట్కి వచ్చేసి. సో ఇది లైనింగ్ వచ్చేసి 40 కాదు 35 అలా పెట్టాను, ఎందుకంటే పైన క్లాత్ కన్నా లోపల లైనింగ్ క్లాత్ అనేది కొంచెం పైకి పెట్టాను. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 41 అలా పెట్టాను ఫ్రెండ్స్. 41 పెట్టాను. సో నాకు గుర్తులేదు, ఇది కుట్టేసి కూడా 2 days అయిపోయింది. సో అందుకని చెప్పి చెప్తున్నాను. సో కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం బాడీ పార్ట్ కట్ చేశాను కదా, సో అక్కడ ఆ లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి వచ్చేసి నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసేస్తున్నాను, ఎందుకంటే అవి జారిపోకుండా. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా స్టిచ్ అనేది వేస్తున్నాను, ఆ లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇది కూడా నాకు ఇంచుమించుగా ఒక 45 minutes అలా పట్టింది ఫ్రెండ్స్, ఇదంతా స్టిచ్ చేసేసరికి. ఆల్ట్రేషన్ ఏముంది అనుకుంటారు, కానీ ఆల్ట్రేషనే కష్టం ఫ్రెండ్స్. ఒక క్లాత్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి కుట్టమంటే కుట్టచ్చు, కానీ ఆల్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఒకరు స్టిచ్ చేసి ఉంటారు, దాన్ని మళ్ళీ విప్పాలి, మళ్ళీ స్టిచ్ చేయాలి, కటింగ్ అంతా చేసేసి. సో తలనొప్పిగా అనిపిస్తుంది. సో నిన్న కుట్టేసరికి నాకే పిచ్చి పట్టింది ఇది కుట్టేసరికి. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను కుడుతున్నాను చూడండి. మొత్తం నేనైతే బాడీ పార్ట్ అంతా స్టిచ్ చేసేసి, అంటే ఒక బ్లౌజ్ లాగా స్టిచ్ చేసి, తర్వాత కింద గోల్ ఉంటుంది కదా, సో ఆ గోల్కి ప్రిల్స్ పెట్టేసి అటాచ్ చేస్తాను. సో నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో స్టిచ్ చేస్తారు. సో ఎవరిని మనం తప్పనట్లేదు, మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, అంతేగాని ఇలా కుట్టారు అలా కుట్టారని మనం అనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎవరిని కూడా. అంటే కస్టమర్కి సరిపోయిందా లేదా, ఫినిషింగ్ అనేది నీట్గా ఉందా లేదా, ఇది ఒక్కటి ఆలోచిస్తే సరిపోతుంది. ఈ లాంగ్ ఫ్రాక్కి ఎంత తీసుకున్నారో ఏంటో తెలియదు, కానీ నేనైతే 150 అడుగుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కరెక్టా కాదా అనేది నాకు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఏది అడిగినా కానీ ఏదో వేలకు వేలు వాళ్ళ సొమ్ము దొబ్బేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో అందుకు అసలు ఇలాంటివి తీసుకోకపోతే ఇబ్బంది ఉండదు కదా అన్నట్టు ఈ మధ్య బట్టలు కూడా తీసుకోవట్లేదు. కానీ అమ్మాయి కుట్టదునా అని అడిగితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఎంత అడగాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మామూలుగా ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే కనీసం అంటే 400 to 500 తీసుకుంటారు ఈజీగా ఇక్కడ. కానీ నేను ఆల్ట్రేషనే కదా, అంటే ఆల్ట్రేషన్ అయినా సేమ్ ప్రాసెస్సే ఫ్రెండ్స్, ఏం అక్కడ తక్కువేం కుట్టము. ఏమంటే బాడీ పార్ట్ అంతా కూడా నేనేం కుట్టట్లేదు కాబట్టి నేను అంత అడగట్లేదు.
కానీ ఇక్కడ హ్యాండ్స్ ఇవన్నీ కుట్టాను, అలాగే ఫ్రిల్స్ పెట్టాను, దానికి మొత్తం అటాచ్ చేశాను. సో అందువల్ల నేను 150 అడుగుదాం అనుకుంటున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి, 150 అడగొచ్చా లేదా అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకం ఉంటుంది కదా. సో ఇది రీజనబులా కాదా అన్నది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే నేను లైనింగ్కి అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. బాడీ పార్ట్ అయితే కుట్టేశాను, ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా లైనింగ్కి వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాను. సో ఫ్రిల్స్ అనేది మనం 2 రకాలుగా పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెడతాను ఫ్రెండ్స్. ఒకటి చిన్నగా స్టిచ్చెస్ వేస్తాను, లేదు అంటే లూజ్ కుట్టు పెట్టేసి ఇక్కడ నేను అంతా ఒక దగ్గరికి దొబ్బుతున్నాను చూడండి. సో అలా అంతా ఒక దగ్గరికి చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇది లెంతీ ప్రాసెస్ ఫ్రెండ్స్. నాకు ఏదో క్లాత్ సరిపోలేదు అన్నప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ఇలా చేస్తే బాగుంటుంది. కానీ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుంది, చిన్నగా అనేది మడత పెట్టుకుంటూ. సో నేను ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పి ఇందాక అదే చూపించాను, కానీ నేనైతే ఇక్కడ స్టిచ్చెసే వేసాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది, సరిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ లైనింగ్కి మొత్తం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. 17.5 ఉంది ఆ అమ్మాయి నడుము లూజ్ అన్నది. సో అంతవరకు నేను ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. అంటే మనం ముందే బాడీ పార్ట్ ఎంత ఉంది ఏంటి అన్నది ఆ నడుము సైజ్ అనేది చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్గా మా ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను చెప్తాను. మా ఊర్లో అంటే మా ఊరి సైడు. సో ఏం జరిగిందంటే ఒక ఆమెని కత్తితో అటాక్ చేశారు ఫ్రెండ్స్. ఇది సినిమాలో మాత్రమే చూస్తాము, కానీ ఇక్కడ రియల్ లైఫ్లో చూడాల్సి వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఒక మనిషిని ఇలా కత్తితో పొడవటము. నేనైతే చూడలేదు, కానీ ఊర్లో జరిగిందన్నట్టు తెలిసింది నాకు. ఆమె వయసు వచ్చేసి 60 years అలా ఉంటుంది, అంటే ముసలావిడనే. కాకపోతే దానికి రీజన్ ఏంటంటే తన ఇల్లీగల్ రిలేషన్షిప్ అంట. తను వేరే ఆయనతో రిలేషన్లో ఉందని చెప్పి వాళ్ళ కొడుకు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మా అమ్మని చంపేయండి అని చెప్పి చెప్పారంట. ఇది నిజమో కాదో తెలీదు, పబ్లిక్ టాక్ అయితే ఇలాగే ఉంది. సో ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక రిలేషన్ అంటే ఇల్లీగల్ రిలేషన్, అది ఎండ్ అయ్యేది మాత్రం ఒక చావుతోటి మాత్రమే. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం వయసులోనే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట. సో తను అప్పటి నుంచి వేరే ఆయనతో రిలేషన్లో ఉందని అంటున్నారు అందరూ. ఇది వాళ్ళ కొడుక్కి తెలుసంట, బట్ ఆయన కూడా సగం ముసలాయన అయిపోయాడు. మరి ఇన్ని రోజులు లేని బాధ ఆయనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో, ఇప్పుడు ఎందుకు ఇలా చేయించాలనుకున్నాడో తెలీదు. కానీ మొత్తానికైతే ఆమెపై అటాక్ జరిగింది. ప్రస్తుతానికి ఆమె అయితే చనిపోలేదు, బాగానే ఉంది. కానీ ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు అలా చేయించాడో తెలీదు. ఒక్కసారి తల్లిదండ్రులుగా తప్పు చేస్తున్న వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది ముసలోళ్ళైనా వయసోళ్ళైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఒక్కసారి ఒక తప్పు చేసే ముందు ఆలోచించాలి. మనం తల్లిదండ్రులు అవ్వకముందే మన లైఫ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలన్నది మన చేతిలో ఉంటుంది. వన్స్ ఒకసారి ఒక బిడ్డకి కానీ ఇద్దరు బిడ్డలు కానీ ఎంతమంది అయినా సరే ఒక తల్లి తండ్రి అనే ప్లేస్లోకి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా దానికి మనం కట్టుబడి ఉండాలి. ఏ తప్పు చేయకూడదు అన్న కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఒక తప్పు చేస్తే మన కడుపున పుట్టిన పిల్లల్ని కూడా వేలెత్తి చూపిస్తారు ఈ సమాజం. సో వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలు మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటోడు అని మాట్లాడితే వాళ్ళ పిల్లలకి అనేది మన మీద ఆటోమేటిక్గా ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు ఇలా ఇంతమందితో అనిపించుకోవడం కంటే వీళ్ళనే లేకుండా చేసేస్తే మాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా అన్నట్టు వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. సో మనం ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించాలి. లేదు మీరు హస్బెండ్ చనిపోయినా వైఫ్ చనిపోయినా పెళ్ళి చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని మన ఫ్యామిలీని సఫర్ చేస్తూ, మనం సఫర్ అవుతూ, మన పిల్లల్ని ఇది చేస్తూ ఇంత అవసరం లేదు కదా. సో ఇది ఒకవేళ రిలేషన్లో ఇలా
బ్యాడ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. మీకు పెళ్ళైన తర్వాత మీ పిల్లలే మీ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయి ఉండాలి. నాకు తెలిసి మన హస్బెండ్ అండ్ వైఫ్ కంటే కూడా మన పిల్లలే మనకు ఎక్కువ. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. నేను మా ఊరి సైడ్ చాలామందిని చూస్తున్నాను ఫ్రెండ్స్. భర్త తాగుడుపుతోడైనా, భార్య మంచిది కాకపోయినా, వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం చాలా కరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా. సో అలా ఉన్న వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నిజంగా. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోరికలు చంపుకోలేక, వేరే పెళ్ళి చేసుకోలేక ఇలాంటి తప్పుడు రిలేషన్స్లో ఉంటున్నారు. వాళ్ళు లాస్ట్కి వాళ్ళకైతే ఇలాంటి పనిష్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించండి. మీకైతే ఇక్కడ ఒక 10 మినిట్స్లో కనిపించింది, కానీ నేను దీన్ని కుట్టడానికైతే ఒక 45 మినిట్స్ ఈజీగా కష్టపడ్డాను ఫ్రెండ్స్. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.